ఓడిన మరుక్షణం నువ్వు ఇక్కడ ఉండవు. 220 కోట్లు తప్పు చేశారని ఒక అన్యాయంతో చంద్రబాబు నాయుడు గాని 53 రోజులు పెడితే ఈ రోజు ఒక నల్లబొట్లూరు కొండ, ఒక సూదికొండ, ఒక నెమలికొండ, ఒక రామకృష్ణాపురం భూములు, ఒక ఉజ్జడిమెట్ట, ఒక పెండికొండ, ఒక అనంతరి కొండ ఇన్ని మింగినందుకు నేను ఎన్ని సంవత్సరాలు లోపల పెట్టాలయ్యా అప్పలరాజు, నిన్ను నీ పశువుల్ని? పలాస ఈరోజు నీ పేరు పశువుల మంత్రి అంటున్నాం, రాష్ట్రానికి మంత్రి కాదు పలాసకి. ఈ రోజు ఒక వార్డులో కొంతమంది జాయిన్ అవుతుంటారంటేనే భయపడుతున్నావే. అసలు ఎవరైనా అప్పలరాజు గారికి వాడేమైనా ధైర్యంగా ఉన్నారనుకుంటున్నారా? పోలీసులు లేకపోతే బయటికి రాడు. ఆడపిల్ల ఇక్కడ ఉంటే భయం, శిరీష బయటకు వస్తే భయం. శిరీష మీద సిబిఐ సిఐడి కేసు పెట్టించాడు, ఏమన్నా చేయగలిగాడా? ఈరోజు పోలీస్ ప్రొడక్షన్ మంత్రి పదవి లేకపోతే మనుషులు బయటికి రాలేడు ఈరోజు అప్పలరాజు గారు. శిరీష ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే భయం, ఇల్లు అద్దెకి తీసుకుంటే భయం. ఎవడెవరికో చెప్పి నాకు ఆ ఇల్లు అద్దెకి ఇవ్వనివ్వకుండా చేసావు. నేను ఇక్కడ ఉంటే నీకు ఎందుకంత భయం? నువ్వు ఇల్లు నాకు అద్దెకి ఇవ్వనివ్వలేదు, ఏమన్నా అయ్యిందా? అక్కడ ఇల్లు రెడీ అవుతుంది. కనీసం ఆ ఇంటికి నాకు కరెంట్ కనెక్షన్ ఇచ్చాడని ఆ డిఈ నీ నుంచి ట్రాన్స్ఫర్ చేసావు. నా ఇల్లు అయితే ఆగట్లేదు కదా. ఇదే పలాసలో పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. మున్సిపాలిటీ ఒక్కసారి వెళ్ళండి, మున్సిపాలిటీ పశువుల మంత్రి మొహల్లానే ఉంది. ఈరోజు ఏ మూల వెళ్ళినా ఈరోజు చెత్త చెదారం పేరుకొని ఆ మున్సిపాలిటీ ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రతి వీధికి ఈరోజు నేను బాబురావు గారితో వెళ్తుంటాను. ఆయన చేసిన అభివృద్ధి పథకాలు చెప్తే ఒక్కటి మీ వైఎస్ఆర్ చేశారని చెప్పండి. మీకు తమ్ముంటే ఇవ్వడం చేత కాని వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇందాక సోదరుడు ప్రశాంత్ చెప్పాడు, మాట్లాడితే నేను కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తెచ్చాను అని. ఈ రోజు అప్పలరాజు గారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, అది కిడ్నీ రీసెర్చ్ సెంటరా, ఉద్దానం కిడ్నీ హాస్పిటలా? ఆ రెండుకి తేడా నువ్వు చెప్పగలవా? ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియలేని ఆయన ఒక ముఖ్యమంత్రి. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి కిడ్నీ హాస్పిటల్ కి తేడా తెలియదు నువ్వు ఒక మంత్రివి. చంద్రబాబు నాయుడు గారి తిత్లీలో పలాసకి సాయం చేయడానికి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు వచ్చినప్పుడు నాకు నీ సాయం అక్కర్లేదు. ఇక్కడ ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు అందరూ మాట్లాడతాం, దానికి కారణం తెలియట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇక్కడ ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెడితే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి తేడా తెలుస్తుంది. రీసెర్చ్ సెంటర్ పెట్టండి. మీరు నెలకి 10,000 5,000 కాదు, గత వారం రోజుల్లో 18 పరామర్శలకు వెళ్ళారు. అందులో 16 పరామర్శలు కూడా కిడ్నీ వ్యాధులతో చనిపోయిన వాళ్ళే. 29 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడండి. నువ్వు ఇచ్చిన 10,000తో జడిచిపోతుందా? ఏది రీసెర్చ్ సెంటర్? రీసెర్చ్ సెంటర్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. శివాజీ గారు తెలుగుదేశం హాయిలో తీసుకొచ్చిన డయాలసిస్ తీసుకెళ్లారు, అక్కడ పెట్టుకున్న సిగ్గు అనిపించట్లేదా మంత్రి నీకు? 5 సంవత్సరాలు ఏం చేసావని అంటే కిడ్నీ హాస్పిటల్ పేరు చెప్తున్నావు. ఒక కిడ్నీ హాస్పిటల్ వచ్చింది కానీ ఎన్ని కొండలు పోయాయో లెక్కలు చెప్తున్నావా? ఈ కొండలు ఎక్కడికి వెళ్ళే చెప్తావా? ఏది వదిలేదు లేదు. నిన్ను అనకొండల్లాగా దున్నపోతున్నా మెక్కిన వాళ్ళందరి చేత కొండలు మింగిన డబ్బులు కక్కిచ్చే తీరుతావు.